ఆమె పేరు ప్రకటించేశారు బాబు. పక్కన వాళ్ళు కూడా ఊహించలేని స్ట్రాటజీ అనడం వెనుక ఎలాంటి ఆసక్తికరమైన అంశాలు దాగి ఉన్నాయి? ఇంతకు చంద్రబాబు ప్రకటించిన ఆమె ఎవరై ఉంటారు? ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో ఆయన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి వ్యూహాలతో బాబు ముందుకు వెళ్ళబోతున్నారు? పక్కన వాళ్ళు కూడా ఊహించలేని స్ట్రాటజీ ఏమై ఉంటుంది? చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. ఎమ్మెల్సీ సమంతకమణి మరోసారి తన పట్టు నిలుపుకున్నారు. ఆమెకు రెండోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ లభించింది. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసిన సమంతకమణి ఆ తర్వాత టీడీపీలో కూడా తన ప్రతిష్ట కోల్పోకుండా పదవిలో కొనసాగుతున్నారు. 1989లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున సింగనమల అభ్యర్థిగా బరిలోకి నిలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఆ ప్రభుత్వంలో మంత్రి కొనసాగారు. 1994లో కాంగ్రెస్ పార్టీలోనే మళ్లీ పోటీ చేసి టీడీపీ అభ్యర్థి జయరాం చేతిలో ఓటమి పాలయ్యారు. 1999లో టీడీపీలో చేరారు. అప్పట్లో ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా అవకాశం చేజిక్కించుకున్నారు. 2004, 2009లో టీడీపీ అభ్యర్థిగా సింగనమల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2013లో ఎమ్మెల్సీగా తొలిసారి టీడీపీ అవకాశం కల్పించింది. తాజాగా మళ్లీ చంద్రబాబు గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీగా సమంతకమణి పేరు ఖరారు చేయడంతో సింగనమల నియోజకవర్గ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈసారి సమంతకమణికి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేవని భావించిన పలువురు నేతలు ఆ స్థానం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సమంతకమణికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వకపోతే ఎమ్మెల్యే టికెట్ యామిని బాలికే ఇస్తారని భావించారు. ఎమ్మెల్సీ అవకాశం జిల్లాకు లభించే అవకాశం లేదని భావించిన పలువురు సీనియర్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం సీఎంతో చర్చించడానికి సంసిద్ధులయ్యారు. ప్రధానంగా సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో ఆ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శితో పాటు మరికొందరు తమకు అవకాశం లభిస్తుందని ఆశించారు. అంతలోనే సమంతకమణి పేరు ఎమ్మెల్సీల జాబితాలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా సింగనమల నియోజకవర్గం రాజకీయం వేడెక్కింది. ఈ పరిస్థితిలో సమంతకమణి కుటుంబంలో ఇంకొకరికి ఛాన్స్ ఉంటుందా అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాగా ఈసారి నియోజకవర్గం నుంచి పలువురు టీడీపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలు పైరవీళ్లు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు మాజీ మంత్రి శైలజనాథ్ పేరు కూడా టీడీపీ టికెట్ రేసులో ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాల తాను చేసిన అభివృద్ధి మంత్రాంగాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే పనితీరులో సీఎం సూచించిన టాప్ 10లో యామిని బాల పేరు ఉండడం ఆమెలో టికెట్పై నమ్మకం పెంచుతోంది. మరోవైపు గత ఎన్నికలో టీడీపీ టికెట్ త్రుటిలో కోల్పోయిన బండారు రవికుమార్ తన కుమార్తె బండారు శ్రావణిని రంగంలోకి దించారు. ఈ వార్తపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.